కాకినాడ పోర్టులో నిజమేంటి? ఎవరి వాదనలో అలదే ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం అనుకూల మీడియా ఏం చేస్తుంది, జగన్ బెదిరించి అరబిందోకి రాయించారు అన్నటువంటిది చెప్తోంది. అదే సమయంలో వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, 10 రూపాయల షేర్ 229 రూపాయలు పెట్టి కొంటే అది అరబిందో వాళ్ళు కొంటే మాకేంటి సంబంధం అంటే, అరబిందో అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ వేంకుడిదే కాబట్టి ఆయనకి మీకే సంబంధం ఉందని వీళ్ళు అంటారు. ఇది నడుస్తుంటుంది. అయితే ఇవాళ సాక్షి దానికి ఆన్సర్ ఏం చేసుకొచ్చింది, డీప్ వాటర్ పోర్టులో వాటాల అమ్మకాలు కొనుగోలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. పోర్టు ప్రమోటర్ కేవీ రావు నుంచి 41% వాటాను మాత్రం అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59% వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్ వాటర్ పోర్టు యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలో ఉన్నాయి. పోర్టు వ్యవహారంలో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్టు ఎండీగా కేవీ రావే ఉంటే సీఈఓ ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితిలో ఉన్నారు. అట్లాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్టు వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెళ్ల మనోహర్ అసత్యారోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేస్తుంటే డబ్బులు ఇచ్చేందుకు వాటాలు కొంటారు, ఫ్రీగానే తీసేసుకునేవారు కదా, కనీసం మెజార్టీ వాటాలు అంటే 51% వాటాను దక్కించుకునేవారు కదా కూడా. దాంతో పోర్టు వ్యవహారంలో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగాని పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకి ఎందుకు విడిచిపెడతారు? కానీ అరబిందో సంస్థ 41% వాటాన్ని కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్ట్నర్గా ఉంది. మిగిలిన 59% వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్టుపై నిర్ణయాధికారాన్ని అడ్డుపెట్టుకుంది. వాస్తవాలు ఇవి, కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్దలు ప్రజలు మభ్యపెట్టేందుకు అసత్యారోపణలు చేస్తున్నారు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీళ్ళ నిపుణులు చెప్పారన్నమాట. ప్రైవేట్ లావాదేవీలో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకు అంటూ దాన్ని హైలైట్ చేసింది.